ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధ కారణం చేత అక్కడ హర్మూజ్ నుంచి తీసుకొచ్చి దిగుమతి చేసుకునేటువంటి ఇంధనాలు అనేవి ఆగిపోతాయని ఇప్పటి వరకు కూడా అన్ని దేశాలు ఆందోళనలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి కూడా ఇరాన్ దీనికి ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఏవైతే దేశాలు వాళ్ళ దేశం హర్మూజ్ నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయో ఆ దేశాలన్నిటికీ కూడా ఇంధనాన్ని సరఫరా చేసి నౌకాదళాన్ని కూడా త్వరలోనే మొదలు పెడతామని కూడా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏ దేశాలు హర్మూజ్ నుంచి అటు ఇరాన్ దేశమైనటువంటి హర్మూజ్ నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయో ఇప్పటి వరకు కూడా వాటికి ఎలాంటి వీటి నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఎలాంటి అంటే వాటికి ఇంధనాలు తీసుకొచ్చేటప్పుడు కూడా ఎలాంటి సౌకర్యాలు అనేవి కల్పిస్తామంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మినహాయింపు ఉన్నటువంటి దేశాలు యుఎస్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, యూరప్ కావచ్చు, ఈ మూడు దేశాలకు కూడా ఇంధనాన్ని సరఫరా చేసేటువంటి నౌకల్ని ఆపేస్తామంటూ కూడా ఇప్పటి వరకు ఇరాన్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అటు ఇండియాకు మనం చూసుకున్నట్లయితే మన ఇండియా అటు ఇరాన్లో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా అటు ఇండియాలో ఉన్న దిగుమతి చేసుకునేటటువంటి ఇంధనాలు అనేవి ఆగిపోతాయని కూడా ఇక్కడ పెట్రోల్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి అంటూ కూడా కొంతమంది ఆందోళన చెందారు. దాని తర్వాత కూడా ఇరాన్ ఇలాంటి ప్రకటన చేయడము, నౌకాదళాలను అటు కొన్ని రోజుల్లోనే మొదలు పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో అటు ఇరాన్ పైన అటు ఇజ్రాయెల్ కావచ్చు, యుఎస్ కావచ్చు కలిసి దాడులు చేస్తున్నాయో ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక ప్రకటన చెప్పడం జరిగింది. వాళ్ళ దేశం నుంచి అటు ఏవైతే నౌకాదళాలు హర్మూజ్ నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్ని దేశాలకు కూడా మేము రక్షణ కల్పిస్తామంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా కూడా ఇరాన్ దేశం ప్రస్తుతము మాకు ఉన్నటువంటి ఏదైతే హర్మూజ్ నుంచి దేశాలన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నాయో దానికి సంబంధించి కూడా నౌకాదళాలను సరఫరా చేసేంత శక్తి మాకుంది అంటూ కూడా అటు ఇరాన్ ప్రభుత్వం అయితే కౌంటర్గా అటు యుఎస్ అధ్యక్షుడు ట్రంప్కి అయితే ఒక కౌంటర్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఇరాన్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కారణం చేత కావచ్చు, యుఎస్ ఇజ్రాయెల్ కలిసి అక్కడ చేస్తున్నటువంటి దాడుల చేత కారణం కావచ్చు, నౌకాదళాలు కూడా అక్కడ హర్మూజ్ నుంచి వేరే దేశాలకు పంపించాలి అని అంటే కొంచెం రక్షణ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ హర్మూజ్ నుంచి ఏవైతే ఇతర దేశాలకు పంపించాల్సి ఉంటుందో ఆ నౌకాదళాలన్నిటికీ కూడా రక్షణ కల్పించి వేరే దేశాలకు వాళ్ళ దేశం నుంచి ఇంధనాలు పంపిస్తామంటూ కూడా అటు ఇరాన్ ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు అన్ని దేశాలు కొంచెం గాలి పీల్చుకున్నట్టే అనుకోవచ్చు. ప్రస్తుతానికి అన్ని దేశాలతో కంపేర్ చేస్తే ఇండియా అనేది అటు ఇరాన్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు అటు ఇంధనాల దిగుమతి అనేది అధిక మొత్తంలో చేసుకుంటూ ఉంటుంది. ఇంధనాల కొరత అనేది యుద్ధాల కారణంగా ఒకవేళ ఆ కొరత ఏర్పడినట్లయితే చాలా నష్టం ఉంటుంది. కాబట్టి దాని కారణం చేతనే ఇప్పుడు భారతదేశానికే ఎక్కువగా ఈ ఉపశమనం లభించింది అనుకోవచ్చు. ఇరాన్ ఒక ప్రకటనతోటి ఇప్పటివరకు హర్మూజ్ నుంచి ఏవైతే ఇంధనాలు దిగుమతి చేసుకుంటున్నారో వాటికి కూడా పూర్తిగా నౌకాదళాలను అటు రక్షణకు ఇచ్చి అటు మా దేశం నుంచి ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుందంటూ కూడా ఇంధనాలు ఎవరైతే ఏ దేశాలకు వెళ్తున్నాయో వాటన్నిటికీ కూడా కొన్ని రోజులలోనే నౌకాదళాలు అన్నిటినీ కూడా ప్రారంభించబోతున్నామంటూ కూడా చెప్పింది. ఇప్పటికే ఇరాన్ దేశంలో మనం చూసినట్లయితే దాదాపుగా వారం రోజుల పాటు కూడా అంటే శనివారం రోజు మొదలైనటువంటి యుద్ధ వాతావరణం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా భారీగా నష్టం జరిగింది. దాంతోపాటు కూడా అక్కడ ఏది కూడా అంటే విమానాలు కావచ్చు, అటు అక్కడ ఉన్నటువంటి రవాణా కావచ్చు, ఏది కూడా ప్రారంభమయ్యే పరిస్థితులు కనబడట్లేదు. ఇప్పటి వరకు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది, అటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ యుద్ధ వాతావరణం అటు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ట్రంప్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధ వాతావరణం అనేది ఇరాన్ ఒప్పందంకి వచ్చే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుందని ఇప్పటి వరకు కూడా ఇరాన్ ముందుగా దాడులకి ప్రతిదాడి చేస్తుందో దానికి మేము దాడులు చేస్తూనే ఉంటామని ఇంకొన్ని రోజుల వరకు అంటే దాదాపుగా 8 వారాల వరకు కూడా యుద్ధ వాతావరణం అనేది మేము అట్లనే కొనసాగిస్తామంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇరాన్ పైన. అక్కడ ప్రజలంతా కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అటు కొన్ని దేశాలు కూడా అటు ఇరాన్కి పరోక్షకంగా కూడా అంటే ముందుకు రాకపోయినప్పటికీ కూడా కొన్ని చైనా కావచ్చు, రష్యా కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు అవన్నీ కూడా అటు ఇరాన్కి సపోర్ట్ పలుకుతున్నాయి. యుద్ధ వాతావరణం ఆపాలని, దానివల్ల సామాన్యులకు ఎక్కువ నష్టం జరుగుతుందని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.
ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఏదైతే అటు ఇరాన్ నుంచి భారీగా ఇంధనాలను సరఫరా చేసే దేశాలు ఉన్నాయో వాటికి కూడా అధిక నష్టం ఉంటుందని, ఎందుకంటే దిగుమతి చేసుకునే సమయంలో కూడా ఇలాంటి యుద్ధ వాతావరణాలు ఉన్నట్లయితే ఇతర దేశాలకు వెళ్ళే ఇంధనాలకు కూడా నౌకాదళాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి యుద్ధ వాతావరణం ఆపాలని కూడా అన్ని దేశాలు కోరుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఇండియాకి దిగుమతి చేసుకున్నటువంటి అటు హర్మూజ్ నుంచి వచ్చేటువంటి ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా క్లియరెన్స్ వచ్చింది అనుకోవచ్చు. కొన్ని రోజులు యుద్ధ వాతావరణం కొన్ని రోజులు ముగిసినట్లయితే దాని తర్వాత కూడా ఇంధనాలు అనేవి దిగుమతి చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్పకరావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇరాన్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానికి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇస్తూనే ఇటు మరొక పక్క మనం చూసుకున్నట్లయితే ఇంధనానికి సంబంధించి కూడా వాళ్ళు ఇంకొన్ని రోజులైతే నౌకాదళాలని దానికి క్లియరెన్స్ ఇచ్చేసి అటు వాటిని కూడా ఇంధనాల దిగుమతి కూడా వాళ్ళు పంపించే అవకాశం ఉంటుందని కూడా ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వం కూడా ఇప్పటికే వెల్లడించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.